జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన చేర్యాలలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీడియా ముఖంగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల మరియు వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ చేర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులు, స్థానిక నాయకులతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాతే జరిగిందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలు, ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి దృక్పథాన్ని కేంద్రంగా చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందని స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేర్యాల పట్టణం నిర్లక్ష్యానికి గురైందని, మౌలిక సదుపాయాలు క్షీణించాయని విమర్శించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేర్యాల మున్సిపాలిటీలో స్వచ్ఛ పాలన, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా అమలవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ జెండాను గర్వంగా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు, పట్టణ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఏ రోజు వాళ్ళు ఇక్కడ ఎన్రోల్మెంట్ అయింది కూడా ఉంది. అవన్నీ కూడా నేను రుజువు చేస్తా. నువ్వు దొంగ ఓట్ల ఎమ్మెల్యేవు, సరే అవినీతి డబ్బుతో ఇచ్చినావు ఇక్కడ. అదేవిధంగా దొంగ అవినీతి డబ్బు కొన్ని పక్కకు పెట్టినా దొంగ ఓట్లతో నువ్వు గెలిచినావు. ఈ దొంగ ఓట్ల ద్వారా గెలిచినావు కాబట్టి నువ్వు అసలైన ఎమ్మెల్యే కాదు, ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే కాదు అని నేను ఒకటే చెప్పినాను. ఒకవేళ నువ్వు నిజాయితీగా ఎమ్మెల్యేగా గెలిచినాను, ధైర్యము దమ్ము ఉంటే రా, నేను ఒక ఛాలెంజ్ చేస్తా. నేనేమంటున్నా అంటే ఈ 25,000 30,000 దొంగ ఓటుతో నువ్వు నమోదు చేయించి ఆ ఓట్లు వేయించుకున్నావు. దాని ద్వారా ఏమైంది? ఆయన గెలిచింది ఎంత? ఇంతకు మనకు కావాల్సిన 7,500 ఓట్లు మనకు కాంగ్రెస్ పార్టీకి కావాలి గెలవడానికి. కానీ ఆయన 18,500 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. 18,000 కలిగి 7,000 తీసేస్తే 12,000తో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ ప్రజలతోని నిజాయితీగా గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పల్లరాజేశ్వర రెడ్డి కాదు. కాకపోతే 18,000 చిల్లర దొంగ ఓటుతోని తను గెలిచినట్టుగా సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. అది దొంగ ఓటు అని చెప్తున్నా. అందుకనే ఆయనకు నామకరణం ఏంటంటే జనగామ ఎమ్మెల్యే ఎవరంటే దొంగ ఓట్ల పల్లరాజేశ్వర రెడ్డి అని చెప్పి అందరూ అనాలే, మనం అనాలి, అందరూ అనాలి. మొత్తం ఎక్కడ కూడా మన ఎమ్మెల్యే పేరు దొంగ ఓట్ల ఎమ్మెల్యే అని చెప్పి తెలంగాణ మొత్తం ప్రచారం కావాలి, ప్రపంచం మొత్తం కూడా ప్రచారం కావాలి. ఆ విధంగా మనం అందరం కూడా అనునిత్యం మాట్లాడుతూ పోవాలి. ఆయనకు ఒకవేళ నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే, తను దొంగ ఓట్ల ఎమ్మెల్యే కాదనుకుంటే ఈ 18,386 ఓట్లు దొంగ ఓట్లు తను ఎన్రోల్ చేయలేదనుకుంటే రా, ఎక్కడ జనగామగా చర్యలుగా ఎక్కడొస్తావు నేను నిరూపిస్తే నువ్వు రాజీనామా చేయాలి ఎమ్మెల్యేకు. ఒకవేళ నువ్వు నిరూపిస్తే రాజీనామాకి ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి. నిరూపించకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ వెంబడే ఇది నా ఛాలెంజ్. గతంలో 2-3 సార్లు జనగామలో చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దానికి ఎలాంటి రెస్పాన్స్ ఆయన ఇవ్వడం లేదు. అంటే పరోక్షంగా తను దొంగ ఓట్ల ఎమ్మెల్యే అని ఒప్పుకున్నాడు. ఇది ఫైనల్గా ఈరోజు ఫైనల్గా నేను సవాల్ చేస్తున్నా. దానికి జవాబు చెప్పకపోతే నీకు శాశ్వతంగా దొంగ ఓట్ల ఎమ్మెల్యే అని చెప్పేసి వేదికల మీద కానీ ఏ ఊర్లో కానీ అనడం జరుగుతుంది. నీకు ఆ నామకరణం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత నేను ఊరూరా తిరిగి బస్సు యాత్ర పెట్టి వందలాది కార్యకర్తలతోని, కాంగ్రెస్ కుటుంబ సభ్యులతోని ప్రతి గ్రామానికి పోయి ధర్మం చెప్పండి, న్యాయం చెప్పండి అని చెప్పి గ్రామ ప్రజలనే ఆడుతున్నాను ఇక్కడ. ఎందుకంటే కోట్లు అంటే 10 ఏళ్ళు కావాలి. ఆ విధంగా ముందుకు అని చెప్పి తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా ఇటువంటి మోసగాన్ని ఎదుర్కోవాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఓటర్ లిస్టు చూసుకోవాలి. దాంట్లో గత 100 సంవత్సరాల నుంచి చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఓటర్ లిస్టు చూడండి. దాంట్లో దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏమైనా ఉన్నాయా లేదా, ఉంటే వాటిని పక్కకు పెడదాము అని వర్కౌట్ చేయని చెప్పి 1 ఇయర్ నుంచి చెప్తున్నా. కొంతమంది తీసుకొచ్చారు, కొన్ని వెళ్ళినాయి, ఇప్పటి కూడా ఉన్నాయి. వాటిని కూడా ఫస్ట్ టైం మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఓటర్ని తీసుకొని దీంట్లో దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి అవి మీరు ఐడెంటిఫై చేయండి. వాటి మీద మనం తగిన చర్య తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు వాటిని తీసేయలేము, సమయం లేదు. వాటి మీద మనం ఏ విధంగా చర్య అంటే మనం కాబోయే ఎన్నిక నాడు మనం ఏజెంట్ అని మంచి వాళ్ళు పెట్టుకొని ఆయన ఓటు వేయకుండా మనం చూడాలి. ఆ విధంగా మనకు న్యాయం అయ్యేటట్టు మనం చూసుకోవాలి. తప్పకుండా చేర్యాల్లో 12 వార్డులకు 12 వార్డులు గెలుస్తున్నాయి. జెండా ఎగరవేస్తుంది. కార్యకర్తలు కూడా అందరూ కూడా నేను కోరేది ఏంటంటే
సరే అందరూ ఆశించవచ్చు. ఇప్పుడు ఎట్లయితే మెంబర్స్ ఇట్లా వార్డుగా పోటీ చేయడానికి ఆశించారో రేపు చైర్మన్ కూడా అదే విధంగా ఆశించవచ్చు. కానీ చైర్మన్కు మనం ఒక క్యాండిడేట్ అనుకున్నాం. ఎవరంటే మనకు ఒక ఎడ్యుకేటెడ్ ఉండి ఈ ప్రాంతంలో 15 సంవత్సరాల విధ్వంసం జరిగింది చేర్యాలలో. ఎంత విధ్వంసం అంటే వచ్చిన డబ్బు గవర్నమెంట్ నుంచి వచ్చిందే తక్కువ, వచ్చిన డబ్బు మొత్తం కూడా కాంట్రాక్టర్ పేరు మీద చట్ట అంటే వాతావరణానికి పరిస్థితులకు వ్యతిరేకంగా పనులు చేసి మొత్తం కొట్టేసిండు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎక్కడన్నది ఈరోజు అది స్లాటర్ హౌస్ అయింది. గ్రామ పంచాయతీ బిల్డింగ్ హాస్పిటల్ కూడా తీసుకుపోయి అవుట్స్కట్లో పెట్టారు. ఎవరు పోతారు? సెంటర్లో ఉండాలి, సిటీలో. అన్నీ కూడా ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక పనులే, ప్రజా వ్యతిరేక అభివృద్ధి పనులు చేసి మొత్తం చర్యలను రూపురేఖలు కూడా మార్చేసారు. అంత విధ్వంసం చేశారు. దాని నుంచి మనం బయటపడాలంటే అందరూ స్ట్రాంగ్ ఉన్న వ్యక్తులే ఉన్నారు పోటీలో. కాకపోతే సీనియరు ఒక ఎస్సీగా రిటైర్డ్ అయ్యిండు. అదేవిధంగా భార్య తేజ గారు టీచర్గా రిటైర్ అయ్యిండు. ఇక్కడ మన చర్యల వారిని చైర్మన్గా మనం బలపరుచుకుందామని చెప్పి అందరి మధ్య మాట్లాడుకోవడం జరిగింది. వారిని అందరూ కూడా ఎందుకంటే ఒకవేళ అవకాశం వస్తే ఎప్పుడైనా చైర్మన్ రావాలని చెప్పి ఆశించిన మా కొమ్ము నరసింహరావు గారు కూడా ఆమోదం తెలిపిండు. వారు ఒప్పుకున్న తర్వాతనే వారికి చెప్పడం జరిగింది. కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే వారు కూడా కోరిన వార్డు మనం ఇచ్చినాం. అందరూ కూడా గెలవాలి. మన చైర్మన్ మనం చేసుకోవాలి, మన చర్యలను అభివృద్ధి చేసుకోవాలి. గత 10 సంవత్సరాల విధ్వంసానికి గురైనటువంటి చర్యలను అభివృద్ధి పథంలో ముందు జరిపి భవిష్యత్ తరాల వారికి మనం ఒక మంచి చర్యలుగా, మంచి పట్టణంగా మనం అందియాలని చెప్పేసి నా అభిలాష. ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా అదేవిధంగా కొద్దిగా ఉన్నారు. చాలా సంతోషం. మరి కష్టపడి పనిచేయండి. ఒక్కొక్క వార్డులో ఏ విధంగా ఉండాలి అని కొంత మధ్యాహ్నం ఇవాళ కూడా కొంచెం డిస్కస్ చేయడం జరిగింది. చర్చించి ఒక పద్ధతికి వచ్చినాం. ఆ పద్ధతి ప్రకారంగా అందరూ పోటీ చేసే వ్యక్తులందరూ కూడా ఆ పద్ధతి ప్రకారంగా ఇంకా దానికంటే ఇంకేమైనా మెరుగైన ఆ పద్ధతి కంటే ఇంకా మెరుగైన పద్ధతికి ఏమైనా మీరు చెప్తే కూడా మనం దాన్ని చేసినా పర్లేదు. ఏదో విధంగా మనం శత్రువు మోసానికి మనం గురి కావద్దు. వాడు చేసేదంతా అని అంటుండట. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలమైంది. మంచి ఎంపీ గారు ఉన్నారు, మంచి ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ గారు ఉన్నారు. వారితో మేము నిజాయితీని అయితే గెలవలేను. మన మీటింగ్ పెట్టి కృష్ణపేటలో నిజాయితీగా గెలవలేము. నిజాయితీగా కాకుండా మోసం చేసి, దగా చేసి, అవినీతిగా ఎట్లా గెలవాలో నేను ప్లాన్లు చెప్తా. ఆ ప్లాన్ ప్రకారంగా మీరు చేయాలని చెప్పి ఆయన ఇన్ఛార్జ్లకు చెప్పిండట. అంటే మీ బాధ్యత ఏంటంటే వాడిని మోసాలను తిప్పి కొట్టాలి. మనం నిజాయితీగా ప్రజల కొట్టుకుని గెలవాలి. ఈ రెండు దృష్టిలో పెట్టుకొని మీరందరూ కష్టపడి పనిచేయాలి. 10 రోజులు, నెలకు ఒక రోజు అయిపోయింది, ఇంకా 10 రోజులు ఉంది. 10 రోజులు కష్టపడి గెలవాలి. మన కార్యకర్తలు పెద్దలందరూ కూడా గెలిపించాలి. మనం ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి. ఇక్కడ మనకు అధికార పార్టీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ప్రజాపాలన ఉంది. నిర్బంధంగా గడ్డిల పాలన కాదు. ఇప్పుడు మోసపూరితంగా ఎంతోమంది పోలీసులు కూడా కొట్టించింది. ఇక్కడ ఎంతోమంది ఇబ్బందుల పాలు, కష్టాల పాలైంది, భూములు కబ్జా అయినాయి. అవన్నిటి కూడా అధిగమించి మనం అందరం కూడా ఒక కుటుంబంగా పోరాడి గెలిచి నిజాయితీగా ముందుకు పోదాం, మంచిగా అభివృద్ధి చేసుకుందాం. అందుకనే వీలైన వరకు ఎంపీ గారు, నేను అందరం పెద్దలు అందరూ కసరత్తు చేసి ఈ 12 మంది క్యాండిడేట్లు నిర్ణయించడం జరిగింది. మరి మీరు అప్రమత్తంగా ఉండి వాడు ₹1 కోట్ల ఇప్పుడే కొంత డబ్బు తెచ్చి పెట్టి నేను ఒక దగ్గర. అదేవిధంగా చీరాల ఒక బిల్డింగ్లో 100 మంది ఉన్నారని చెప్పి నాకు ఇవన్నీ సమాచారం. జనగాంలో 1000 మంది. మరి ఎక్కడెక్కడ మందిని పెట్టారో చుట్టుపక్కల ఊళ్ళలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవడు దొంగద అనిపించినా, ఎవడు స్థానికేతడు అనిపించినా గట్టిగా నిలదీయండి. మనకి నిర్మోహమాటంగా వానికి తగిన గుణపాఠం చెప్పాలి. ధైర్యంగా వానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో అది మీకు అందరికీ తెలుసు. ఆ విధంగా గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉండాలి కార్యకర్తలు, నాయకులు అని చెప్పి నేను కోరుతూ, మరి ఈసారి మనం జెండా ఎగరడానికి ఎలాంటి లోపాలు లేకుండా పనిచేయాలి, కష్టపడాలని చెప్పి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ కోరుతూ సెలవు తీసుకుంటాం. నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు చేర్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. దీనికోసం జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, మేము గత 2-3 రోజులుగా, అంటే అంతకుముందే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరు, పెద్ద మనుషులు అందరూ కూడా ఎవరికి అభ్యర్థిత్వం ఇస్తే
గెలిచే అవకాశాలు ఉంటాయనే దాని మీద తర్జన భర్జన చేసుకొని ఒక ఆలోచనతోటి ముందుకు పోవాలి. ఎందుకంటే ఇప్పుడే ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులు ఎవరైతే ఎలా గెలిచారో ఇప్పుడే చెప్పారు, ఏ విధంగా గెలుస్తారో ఇప్పుడే చెప్పారు. సామవేద దండోపాయాలు అవసరమైతే వ్యవస్థలను తారుమారు చేసి తొండి చేసి ఎట్లా గెలవాలన్న ఒక తాపత్రయంతో గెలిచే వ్యక్తి. అంటే ఒక వ్యక్తితో యుద్ధం చేయొచ్చు, కానీ ఒక వ్యక్తికి రూల్స్ పరంగా యుద్ధం చేసే వ్యక్తిని ఎదుర్కోవాలంటే మనం కూడా చాకచక్యంగా బిహేవ్ చేయాలి. బరిలోకి దిగి యాజ్ పర్ ద రూల్స్ సిస్టమ్ ప్రకారము ఉన్న ఓట్ల ప్రకారం ఫైట్ చేస్తే ఒక గెలుపు ఓటమికి ఖాయమవుతాయి. కానీ గతంలో మీరు ఇప్పుడే ప్రతాప్ రెడ్డి గారు లెక్కలతో సహా చూపించారు 25,000 చిల్లర ఓట్లను. ఎందుకంటే ఆయనకు ఒక కార్పొరేట్ వ్యవస్థ ఉంది కాబట్టి దాంట్లో పనిచేసే వందలాది మందిని దింపి ముందే వ్యూహం వేసుకొని కొన్ని బూత్లలో ఓట్లను ఎక్కువ నమోదు చేయించుకొని స్థానికులు కాకుండా వాళ్ళ ఓట్లను నమోదు చేసుకొని వచ్చి ఓట్లు వేయించుకొని గెలిచే ప్రక్రియ ఏదైతే చేసి గెలిచిండో దాని మీద ప్రతాప్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసిర్రు. ప్రజలకు కూడా ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాం. దాంతోపాటు ఇప్పుడు 12 మంది అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత కూడా నేను ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇక్కడ పెద్ద మనుషుల నాయకులందరూ ఉన్నారు, అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ తొండి చేసే నాయకుడు కోవట్టు రాజకీయాలు కూడా చేస్తాడు. ఇప్పుడే కదా మనం 12 మంది అభ్యర్థులను డిసైడ్ చేసినాం. ఇక మరి ఈ అభ్యర్థులను ఓడగొట్టడానికి మన పార్టీలనే ఎవరన్నా ఎత్తుకుంటాడు ఇవాళ రాత్రికి. ఎట్లా పట్టుకుందాం, ఎట్లా వాళ్ళ పార్టీలని అంతర్గత కుమ్ములాటను, ఎట్లా వాళ్ళ పార్టీలని సొంత నాయకుల మధ్యన చిచ్చు పెడదామన్న ఒక ఆలోచనతో ముందుకు వస్తాడు. కాబట్టి మనం అందరం అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు జనగాం నియోజకవర్గంలో శాసన సభ్యుల ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు ఇప్పుడే చెప్పినాం. కాబట్టి అట్లీస్ట్ చేర్యాల్లో మనము చేర్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అభ్యర్థులు ఎవరన్నా అప్లికేషన్ పెట్టి రాని వాళ్ళకు కూడా నాది ఒకటే విజ్ఞప్తి. ఇప్పుడే ప్రతాపన్న చెప్పినట్టు అన్ని రకాల ఆలోచన, ఏ విధంగా గెలుస్తామన్న ఆలోచన, మనకున్న వ్యవస్థ ఏంది, ఏ విధంగా మనం ఇస్తే టికెట్లు ఆ సీట్ గెలుస్తామన్న ఒక ఆలోచనతో టికెట్లు ఇచ్చినాం తప్ప ఇక్కడ మాకు ఏ ఒక్కరు తీసుకున్న నిర్ణయం కాదు. ఎందుకంటే ఇందులో నిన్న కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఈ చర్చలలో పాల్గొన్నారు. ఇది నిష్పక్షపాతంగా పార్టీకి గెలుపు దిశగా ఉండేటట్టుగా నిర్ణయాలు తీసుకున్నాం. కాబట్టి దయచేసి గతంలో మాదిరిగా నేను ఎవరిని బ్లేమ్ చేస్తలేదు, కానీ ఒకటైతే చెప్తున్నా, మన కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ. మనం ఆ పార్టీలనే వండుకుంటే ఆ పార్టీకి అన్యాయం చేయొద్దని అయితే ఫస్ట్ కోరుకుంటున్నాను కార్యకర్తలు. ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే బయటికి పోవచ్చు, తప్పులేదు రాజకీయాల్లో. నాకు ఈ పార్టీ మీద ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఈ పార్టీ నాకు నచ్చకపోతే పార్టీ వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోవచ్చు. పార్టీలనే ఉండి మనతోటే తిరుగుకుంటా మనకే అన్యాయం చేయాలని, మన కార్యకర్తలకు అన్యాయం చేయాలని, మన కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఇంకా దానికి ఏం పదం వాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఈరోజు. కాబట్టి దయచేసి ఈసారి డెఫినెట్గా అన్ని రకాల, ఎందుకంటే ఈసారి గతంలో ఎన్నికలప్పుడు అధికారంలో లేకపోవచ్చు, వాళ్ళ అధికార దుర్వినియోగం చేసి ప్రతాప్ రెడ్డి గారిని ఓడగొట్టిండొచ్చు. ఎందుకంటే దానికి నిదర్శనమే ఈరోజు మీరు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడబడతాడు, ఈడ కూడా ధర్నాలు నల్ల బ్యాడ్జ్లు వేసుకొని రోడ్ల మీద బలాదూర్ల లెక్క తిరిగినట్టు ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఏంద్రా అంటే ఆత్మగౌరవం, మా జాతిపితకి ఇలా సిట్టు నోటీసులు ఇచ్చింది. ఏమనుకుంటారు అసలు? వచ్చింది తెలంగాణకు, ఆయనే జాతిపిత అయితే ఆయనకు నోటీసులు ఇచ్చుడేంది? ఇది ఎక్కడ? ఇదే తెలంగాణ ఆత్మగౌరవమే దెబ్బతింటుందంటారు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినలే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే పరిస్థితుల్లో ప్రజలు విర్రవీగుతూ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఇజ్రాయెల్ నుంచి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక మిషనరీ తెచ్చి ప్రతిపక్ష పార్టీలు ఏ పార్టీలు ఏం వ్యూహం వేసినా కనుక్కొని, ఎందుకంటే ఇక్కడ ఉన్న పల్లరాజేశ్వర రెడ్డి కూడా దాంట్లో ఒక ముఖ్యమైన 5 సభ్యులలో ఒక మెయిన్ సభ్యుడు, ఏది దొంగల ముఠాలో ఒక ముఠా సభ్యుడు. ఒకడు అక్కిపెట్టరావు, ఒకడు డ్రామారావు, ఆ బ్యాచ్లో ఈయన ఒక రావు. ఈయన రావు కాదు కానీ రెడ్డే, కానీ ఈయన వాళ్ళ దాంట్లో క్రియాశీలకమైన సభ్యుడు. కాబట్టి ఆ దొంగ బుద్ధులు ఎటుపోతాయి?
వాళ్ళేమో ఫోన్ ట్యాపింగ్ చేసి మన ఫోన్లన్నీ కనుక్కొని ఎక్కడెక్కడ మనం పైసలు పంచుతామా లేకపోతే మంచి చేస్తామా చెడు చేస్తామా తెలిసి అందరినీ భూస్థాపితం చేస్తాం, ఇంకెవ్వడు ఉండడు రాజకీయాలలో మన దెబ్బకు అని ఇజ్రాయెల్ వెళ్ళి ఇంత మిషన్ తెచ్చి దాంట్లోకి వెళ్ళి ఎవరు ఏం మాట్లాడుకుంటూ తింటారు. ఇది ఎవరు చెప్పారు మనకు? ఆలుముగలు మాట్లాడుకునేది కూడా ఇంటురని ఎవరు చెప్పారు మనకు? కవితమ్మ చెప్పారు. సొంత అల్లుని ఫోన్నే ట్యాప్ చేసినోడు ఇంకేం ఆత్మగౌరవం అనుకుంది, నాకు అర్థం కావట్లేదు. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో 1600 మంది బలిదానాలు తీసుకుంటూ వచ్చిన తెలంగాణ. ఆ రోజేమో నాకు ఏ అధికారం వద్దు, ఏమో అధికారం చూసి ఆ తెలుగుదేశం పార్టీలో ఉద్యోగం రాక పరిశానలు వచ్చి బయటకు వచ్చి అధికారం వద్దు అడిగలేదు. ఇక నేను ఏమో పనికిరాని ఉద్యోగం, నేను ఓన్లీ ఉద్యమం చేస్తానని మనందరినీ నమ్మించి, నా బిడ్డ అమెరికాలో ఉంటుంది, నా కొడుకు అమెరికాలో ఉంటాడు, అసలు నాకు వద్దు, మా కుటుంబం అంతా స్థిరపడిపోయినాం, నాకు ఓన్లీ ధ్యేయం నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ఆత్మగౌరవం అని చెప్తే మనం నమ్మినాం. మన తెలంగాణ ప్రజలు నమ్మిరు, ఓట్లు వేస్తే 10 ఏళ్ళు అధికార దుర్వినియోగం చేసి మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేశాం. దండిగా సంపాదించుకోరు కాబట్టి ఈరోజు ఇట్లాంటి నియోజకవర్గాలలో వచ్చి ఇష్టానుసారంగా డబ్బులు గుప్పి, ఈ డబ్బులు ఎవరికి కావు, మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో దోచుకున్న డబ్బులే మన మీద ఖర్చు పెడుతున్నారు. ఈ పల్లారాజేశ్వర రెడ్డి అయినా, ఈ సిద్దిపేటలో హరీష్ రావు అయినా, కేటీఆర్ అయినా, ఈ డబ్బులు మనే దొంగ ఓట్ల పల్లం అయిపోయింది. ఎందుకంటే ఎవరు కోటీశ్వర్లు కాదు వీళ్ళు. 2013లో ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలకు పడగలెత్తి ఎక్కడ పడితే అక్కడ ఎన్నికలు మెయింటైన్ చేద్దామని, ఎక్కడ పడితే అక్కడ కార్యకర్తలను కొనుక్కుందామని, ఎక్కడ పడితే అక్కడ పైసలు గుప్పుదామన్న ఆలోచనే ఈరోజు అక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమైనా ఇక్కడైనా. వీళ్ళు ఆత్మగౌరవం గురించి మాట్లాడతారు. వీళ్ళు మా అక్కలకు చెప్తున్నా, ఈ మధ్య కేటీఆర్ ఎన్నో ఉండి అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగుడుతనం అంటే ఎట్లా గెలవం, జనం ఏముందా గొర్రెలు, మనం మొత్తం మేనేజ్మెంట్ మన చేతి ఉంటే జనంతో ఏం పని, పైసలు ఇచ్చి కొనుక్కుంటాం. ఏందమ్మా అంటే నా పిల్లల భవిష్యత్తు ఏంటి సార్, తెలంగాణ వచ్చింది ఉద్యోగాలు వస్తాయంటే నా కోసం కన్నావా అన్నాడు. అంటే ఎంత ధైర్యంగా అన్నాడు. మరి ఆ రోజు ఆత్మగౌరవం గుర్తుకు రాలేదు కేటీఆర్కు. ఇదే పిల్లలు ఉద్యోగాలు రావట్లేవు అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకుంటే వస్తే నువ్వు అమెరికా నుంచి ఊడిపడి ఆ కుర్చీలో కూర్చొని ఓ తల్లి బాధపడుతుంటే నా కోసం పిల్లల్ని కన్నావా అన్నాడంటే ఎంత విర్రవీగుడుతనం. ఇవాళ వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నారు బలాదూర లెక్క. కోదండరామ్ సార్ ఉద్యమానికి నిజంగా ఒక దారి లేచినటువంటి వ్యక్తి. మరి ఆయన మధ్యరాత్రి నువ్వు ఈడ్చుకోపోయి అరెస్ట్ చేసిన రోజు నీకు కనపడలేదా? ఇవాళ మీ నాయనకి నోటీసులు ఇస్తే నేను నొప్పిలేస్తుందా నీకు? అయాల ఆత్మగౌరవం కోదండ సార్కి లేదా? గద్దరన్న పోయి గేట్ కా నిలబడితే పోలీసు వాళ్ళతో బయటికి ధరిపించాడు. మరి అయ్యాల లేదు ఆత్మగౌరవం అధికారంలో ఉన్నప్పుడు? సరే పక్కన ఈ నాయకులు ఈ ఉద్యమకారులను పక్కన పెడదాం, నీ సొంత పార్టీల బీసీ నాయకుడుగా ఎదుగుతున్నటువంటి ఈటల రాజేందర్ ఎంత క్షోభ పెట్టినావు?